ప్రజాస్వామ్యం పబ్లిక్ టాక్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం పట్టణంలోని పేదరిక నిర్మూలన సంస్థ పట్టణ నిరాశ్రయాల వసతి గృహంలోని పేద ప్రజల ఆశాజ్యోతి బడుగు జీవుల పెన్నిధి మాజీ కేంద్ర మంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదినం సందర్భంగా జిల్లా విశిష్టీకరణ సంఘం అధ్యక్షులు ఎంపీజీ ఈశ్వరరావు ఈ సందర్భంగా నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 दाता सुखी भव दाता सुखी भव दाता सुखी भव जय श्री राम. హ్యాపీ బర్త్డే అశోక్ గజపతిరాజు గారు. అశోక్ గజపతిరాజు గారికి మా శిష్టకరణ సంఘం తరపు నుంచి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు ఆ కార్యక్రమం పురస్కరించుకొని కాళ్ళ గౌరీశంకర్ గారికి అలాగే గౌడప్పారావు గారికి ఈరోజు కార్యక్రమానికి జాయిన్ అవ్వమని మేము పిలవడం జరిగింది. మా మాట మన్నించి వచ్చినందుకు వాళ్ళకి మా సంఘం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మాకు గౌరీశంకర్ గారు అంటే పూర్వం నుంచి అంత అభిమానం మా సంఘం అన్న ఆయనైనా మాకు ఎప్పుడు ఏ కార్యక్రమం చేస్తే మాకు ఆయన ముందు ఉండాలా. కాబట్టి ఈరోజు ఆయన మా మాట మన్నించి వచ్చేందుకు ఆయనకి మా సంఘం తరపు నుంచి ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో ఈరోజు ఇక్కడ పేదవాళ్ళకి పట్టణ నిరాశ్రయాల వసతి గృహంలో పేదవాళ్ళకి అన్నదానం చేయడం జరుగుతుంది. మరి అలాగే అశోక్ గజపతిరాజు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలని భగవంతుని కోరుకుంటూ మరి ముఖ్యంగా మేడం గారు ఆరోగ్యం బాగోలేదు, వాళ్ళ ఆరోగ్యం బాగుండాలని పైడితలం వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి కేంద్ర మాజీ మంత్రివర్యులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారి 74వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని విజయనగరం జిల్లా శిష్టీకరణ సంఘం వారు మరి ఫైర్ సర్వీస్ ఎదురుగా ఉన్నటువంటి పట్టణ నిరాశ్రయ ఆశ్రమంలో వీళ్ళు భోజన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమం ఆ సంఘం అధ్యక్షులైనటువంటి ఎంపీ గౌరీశ్వరరావు గారు వారి తాలూకా సభ్యుల తాలూకా సహకారంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి అందరూ కూడా విజయనగరం జిల్లా కాదు రాష్ట్రమంతటా కూడా మరి అశోక్ గజపతిరాజు గారు అంటే ఎంతో మంచి పేరున్నటువంటి వ్యక్తి. ఆయన చిరకాలం ఆయన ఆరోగ్యంగా ఉండాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలతో వాళ్ళు ఉండాలని మరి ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నటువంటి మన శిష్టీకరణ సంఘం వారికి మరి మా తరపున కూడా వారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇది చాలా మంచి కార్యక్రమం. అన్నదానం అంటే ఒక విధంగా చెప్పాలంటే అన్ని దానాల్లో కొన్ని అన్నదానం గొప్పది కాబట్టి అటువంటి కార్యక్రమం చేసినందుకు మరొకసారి ఆ సంఘం వారికి మా ధన్యవాదాలు తెలియజేస్తాం.